పడట్లేదు, ముందుకు రారా. మళ్ళీ జాయిన్ నన్ను రికార్డ్ చేయలేదని చెప్పి ఇంట్లో ఫీల్ అవుతాడు. ఫస్ట్ ఏంటి? వాటర్. సెకండ్, థర్డ్, ఫోర్త్ లైస్ ఫ్లైస్. గుర్తుపెట్టుకోండి అమ్మా, లైస్ ఫ్లైస్. థర్డ్ అదే ఐ మీన్ ఫిఫ్త్ది యానిమల్. సిక్స్త్ది బాయిల్స్ అంటే ఓకే ఓకే. సెవెంత్ది హెయిల్ అంటే. ఎయిత్ది నైన్త్ది 10th అదా సంగతి చూసి చెప్తున్నావా? కొంచెం బాగా చదువుకొని వచ్చింది అనుకుంటున్నా. 10 తెగుళ్ళు వచ్చినాయి, లాస్ట్ కి ఫరో గారు పంపించేశారు. ఇప్పుడు దేవుడు మోషేతో ఏం చెప్తాడంటే, నాన్న మోషే, ఇజ్రాయేలీలందరితో చెప్పు ఏమనంటే, ఇజ్రాయేలీలందరూ ఐగుప్తులోకి వెళ్ళి వాళ్ళు పనిచేస్తున్న యజమానుల దగ్గరికి వెళ్ళి ఏమండి వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఐగుప్తుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళ యజమానుల దగ్గరికి, అమ్మగారు మేము 3 రోజులు పూజ చేసుకొని వస్తానికి వెళ్తున్నాం కదా, మీ బంగారం మాకు ఇచ్చారనుకో, మేము పెట్టుకొని మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మీకు ఇచ్చేస్తాం అని చెప్పి అంటారు. అర్థమైందా? అదే అబ్బాయిలు అనుకో, బ్రేస్లెట్లు, కడియాలు, ఆ కాలంలో చైన్లు వేసుకుంటారు కదా, అవి కూడా అడిగితే దేవుడు ఏం చెప్తాడంటే వాళ్ళకి, మీరు వెళ్ళి ఇలా అడగండి, వాళ్ళ హృదయాన్ని నేను మారుస్తాను మీకు ఇచ్చేలాగా, మీరు అలా అడగటం వాళ్ళు ఇచ్చేస్తారా అని చెప్పి దేవుడు చెప్తాడు. అన్నట్టుగానే వీళ్ళు వెళ్ళి అడుగుతారు, అడగంగానే వాళ్ళకు ఉన్న గోల్డ్ అంతా ఇచ్చేస్తారు. వీళ్ళందరూ ఇంత గోల్డ్ వేసుకొని బయలుదేరుతారు. కాదమ్మా, పిచ్చి బంగారం, రియల్ గోల్డా అంట అడుగుతుంది. ఎక్కడున్నాం? గోల్డ్ దగ్గర. వీళ్ళు చక్కగా గోల్డ్ వేసుకొని బయలుదేరి వెళ్ళారు. వెళ్తున్నారు, బాగానే ఉంది, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది బయలుదేరారంట? టోటల్ 6 lakhs పీపుల్ బయలుదేరు. 6 lakhs మెన్. పురుషులు మాత్రమే 6 lakhs ఉన్నారు. స్త్రీలు చిల్డ్రన్స్ ని కౌంట్ చేయాల. ఒకవేళ వాళ్ళని కూడా కౌంట్ చేస్తే కొన్ని లక్షలు, ఒక 10-15. ఐగుప్తు ఆ రోజుల్లో చాలా రిచ్ కంట్రీ. ఇప్పుడు రిచ్ ఐగుప్తు అని కాదులే కానీ ఆ డిజర్ట్, సౌదీ అరేబియా, క్యూవైట్, ఇవన్నీ చాలా రిచ్ కంట్రీస్. స్విట్జర్లాండ్ అది ఎక్కడ యూరోప్ లో ఉంటుంది నాన్న, మనం మిడిల్ ఈస్ట్ లో ఉన్నాము. ఏంటి అది యూరోప్ పేరా? ఒరే మీరు సోషల్ చదువుకోవట్లేదారా? ఏ కంట్రీస్ ఏ కాంటినెంట్ లో ఉంటాయో తెలియదారా మీకు? బైబిల్లో పెట్టు, తెలీదా? బ్రెజిల్ ఏ కాంటినెంట్? ఏ అమెరికా? నార్తా సౌతా? చిల్లీ అది సౌత్ అమెరికా. అర్జెంటీనా? ఇండియా? గుర్తుందా? జపాన్? కెనడా? ఎందుకు చూడు ఎంత పెద్ద మాట ఉందో. నిన్ను మన నవీనాలో 6th class లో నేర్పిస్తారు కదమ్మా, మరి చెప్పలేకపోతున్నావు ఎందుకు? ఎవరు సోషల్ కి? ఏం పేరు? మనకు తెలియదు. గుర్తులేదు. ఎక్కడ ఉన్నాం మనం? వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫరో గారికి 6 lakhs మెన్ అక్కడ ఉన్నాం కదా, 6 లక్షల పురుషులు మాత్రమే కౌంట్ లోకి వచ్చారు. మేబీ మనం స్త్రీలని చిల్డ్రన్ ని కూడా కౌంట్ చేస్తే
ఒక 10-15 మనకి తెలియదు ఎగ్జాక్ట్ నెంబర్, అప్రాక్సిమేట్గా వేసుకో. అంతమంది బయలుదేరారు అనమాట. వీళ్ళు వచ్చేటప్పుడు ఏం చేశారంటే, ఎవరు, యోసేపు తెలుసు కదా మన జోస్, గుర్తున్నాడా? యోసేపు గారి ఎముకలను తీసుకొని బయలుదేరారు. ఎముకలు అంటే సమాధి. అదేంటి జాయన్న, ఎముకలేంది సమాధి ఏంటి అని చెప్పి మీరు షాక్ అవ్వచ్చు. ఏం జరిగిందంటే, మా యోసేపు గారు బతుకున్నప్పుడు ఏమంటారంటే ప్రామిస్ తీసుకుంటారు. యోసేపు మీరు రాయకండి, యూ గైస్ డోంట్ రైట్. చేతులు కట్టుకొని నా ఫేసే చూడండి, మీకు అది పెడతా, అది చూసి రాసుకోండి కావాలంటే. అయ్యో ఎక్కడున్నాం? యోసేపు గారి దగ్గర ఉన్నాం. యోసేపు గారు బతుకున్నప్పుడు ప్రామిస్ తీసుకున్నారు ఇజ్రాయేలీల దగ్గర నుండి. ఏమనంటే, దేవుడు మిమ్మల్ని కన్ఫామ్ గా దర్శిస్తాడు ఫ్యూచర్ లో, అప్పుడు మీరు ఈ దేశం నుండి వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలు లేదా నా సమాధిని కూడా మీరు తీసుకొని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోండి అంటాడు. కనాన్ దేశంలో పెడతారు అని చెప్పి ప్రామిస్ తీసుకుంటారు. ఆ ప్రామిస్ ప్రకారం ఇజ్రాయేలీలు వెళ్తూ ఎవరి బోన్స్, యోసేపు గారి ఎముకలను తీసుకొని వెళ్ళారనమాట. వెళ్ళేటప్పుడు దేవుడు, మీకు తెలుసు, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. దేవుడైన యెహోవా పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను ఉండి వాళ్ళని నడిపించను అని ఉంటది బైబిల్లో. మామూలుగా మనం ఏమనుకున్నాం, పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం వాళ్ళని గైడ్ చేసిందో అనుకున్నాం. కానీ నేను స్పెసిఫిక్ గా చదివితే అక్కడ లోను అని ఉంది. అంటే దేవుడు ఆ మేఘస్తంభంలో ఉండి, రాత్రి అయితే అగ్నిస్తంభంలో ఉండి, దేవుడే వీళ్ళ ముందుగా నడుచుకుంటూ వీళ్ళని నడిపించాడంట. పొద్దున్న చదివాను. పగలు దేంట్లో ఉన్నాడు దేవుడు? అది జస్ట్ మేఘస్తంభం, మామూలు అగ్నిస్తంభం కాదు. అందులో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఓకేనా? దేవుడే వాళ్ళని ముందుగా ఉండి నడిపిస్తున్నాడు. బాగానే ఉంది. ఎక్కడికి నడిపిస్తున్నాడు? కనాన్ దేశానికి. కనాన్ దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. నువ్వు సరికూర్చో. పాలు తేలు అని వచ్చింది. పాలు తేనెనా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరారు. జనరల్ గా దాన్ని ఈజిప్ట్ నుండి కనాన్ దేశానికి ఒక 40 days లేదా 11 days, కొన్ని డేస్ లో వెళ్ళిపోవచ్చు. కొన్ని డేస్ లో వెళ్ళిపోవచ్చు. కానీ కొన్ని డేస్ లో వెళ్ళాలంటే మధ్యలో ఫిలిస్తీన్ దేశం అని ఒకటి ఉంటుంది. ఆ దేశం మీదకి వెళ్తే కొన్ని డేస్ లో వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఆ దేశంలో నుండి వెళ్ళనీయకుండా వేరే రూట్ నుండి 40 years నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. ఇయర్స్. అదెందుకు జాయిన్? ఫిలిస్తీన్ దేశం నుండి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఫిలిస్తీన్లు ఒకవేళ వీళ్ళ మీదకి అటాక్ చేస్తే, వీళ్ళ సంగతి నాకు తెలిసి ఫిలిస్తీన్లు వీళ్ళని అటాక్ చేశారు అనుకో, వీళ్ళు తిరిగి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతారు, ఎందుకు వచ్చిన గోళ్ళే అని చెప్పి దేవుడు తిప్పి 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 తీసుకెళ్ళి. ఎందుకు అటు నుండి తీసుకెళ్ళా? ఫిలిస్తీన్లు అటాక్ చేశారు అనుకో, వీళ్ళు పారిపోతారని. అర్థమైందా? 6 లక్షల మంది ఏమి వీరులు సూర్యులు కాదు. వాళ్ళు అప్పుడు దాకా బానేసి బతికి అలిసిపోయి అలా ఉంది బయలుదేరిన వాళ్ళు. ఆ ఏజ్ లో ఎవరైనా అంతే ఉంటారా? నా ఏజ్ లో, సురేంద్ర అన్న ఏజ్ లో బక్కగా ఉంటే బక్కడా అన్నాడు. బట్ వీఆర్ నాట్ థిన్, వీఆర్ సమ్ వాట్. ఎక్కడ ఉన్నాం ప్రావ్స్? ఏంట్రా? స్లిమ్.
ఓకేనా? ఎన్ని ఇయర్స్ పట్టింది వాళ్ళు వెళ్ళటానికి? ఎంతమంది బయలుదేరారు? 6 lakhs men. Men should be specified. If you miss that, I will strike out. Yeah, you heard it right. 4 words is okay. Yeah, 4. Pens. మెన్స్ అనరు, మెన్ అంటే చాలు. మెన్ అనేదే సింగులర్ ప్లూరల్ అని ఉంటుంది కదా. మ్యాన్ అంటే సింగులర్, మెన్ అంటే ప్లూరల్. నేర్పిలేదా? అది నాకు నోరు తిరగదు బ్రో. ప్లూరల్ ఏదో అర్రలే కానీ ఇటు చూడండి. 6 lakhs మెన్. ఓకేనా? ఒకవేళ జాయ్ అన్న మిమ్మల్ని తెలివిగా జాయ్ అన్న తెలివంతా వాడి ఎంతమంది స్త్రీలు ఎంతమంది పురుషులు బయలుదేరారు అని చెప్పి మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పాలి? రాయలేదు అని చెప్పాలి. ఒకవేళ మీరు నన్ను ఆ క్వశ్చన్ అడిగారు అనుకో, నేను మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడుగుతానంటే మీరు లోతు భార్య పేరు చెప్పండి, నేను అప్పుడు అకౌంట్ చెప్తా అంట. ఇంకే భార్యలు ఉన్నారమ్మా? అంతేనా? అంతే చెప్పానా? సొలొమోన్ గురించి మనం వెళ్ళలేదు ఇంకా. నాకు తెలియదు బ్రో. 6 లక్షల మెన్. ఓకేనా? దేవుడు ఎలా గైడ్ చేశాడు వాళ్ళని? పగలు మేఘస్తంభంలో ఉండి నైట్ అగ్నిస్తంభంలో ఉండి వాళ్ళని నడిపించాడు. ఓకేనా? బానే ఉంది. ఇలా వీళ్ళు బయలుదేరారు. ఏమేమి తీసుకొని బయలుదేరారు? ఫస్ట్ ది గోల్డ్, సెకండ్ ది యోసేపు గారి ఎముకలు. అస్థికాలు అంటే బూడిదరా, వాళ్ళేం కాల్చలేదురా ఆయన్ని. అస్థికల్లు ఎక్కడ విన్నావు పేరు? ఎక్కడ విన్నావు పేరు? నైస్రా మహి, తెలివైనడు ఎవరా నువ్వు? వేర్ వి ఆర్ ప్రౌడ్. ఫస్ట్ గోల్డ్, సెకండ్ యోసేఫ్ బర్న్స్. అంతేనా? అంతే. బయలుదేరారు, బానే ఉంది. వెళ్ళారు. ఈలోపు మన ఫరో అంకుల్కి, అంకులే కదమ్మా మనకి, లేదా తాతగారు అన్నగారు ఓ మై గాడ్ మన ఫరో గారు వాళ్ళ అధిపతులు అందరూ ఏం ఆలోచించారంటే, వీళ్ళు చక్కగా మన కింద బానిసలుగా ఉంటే వీళ్ళని ఎందుకు మనం అలా పంపించేసాం, అసలు వీళ్ళు ఏంది వెళ్ళినోళ్ళు రారు అని చెప్పి ఏం చేశారంటే 600 శ్రేష్టమైన రథాలు అని ఉంటుంది బైబిల్. శ్రేష్టమైన అంటే బెస్ట్, ఉన్న రథాల్లో బెస్ట్ రథాలు. నువ్వు ఆ జుట్టును తీసి వెనకాల వేసుకో, చేతులు కట్టుకో, నోటి మీద ఫింగర్ అయ్యి, నువ్వు ఫింగర్ మౌత్ మీద లేదనుకో, నీ చేతులు ఎటెటో వెళ్తున్నాయి. ఏంటయ్యి? నువ్వు కావాలని అడిగావా, తెలియక అడిగావా? రథాలమ్మా, హార్స్ ఉండి వెనకాల ఇల్లు కూర్చొని డింగు 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 అంటే వెళ్తాయే, తెలుసా? 600 బెస్ట్ రథాలు. ఆ ఒక్కొక్క రథం మీద ఒక్కొక్క ఆఫీసర్, అధిపతి. అంటే మొత్తం ఎంతమంది అధికారులు? 600 అధికారులు 600 శ్రేష్టమైన రథాలు వేసుకొని బయలుదేరారు. ఎక్కడికి? ఏ మనుషుల్ని? ఇజ్రాయేలీల్ని తీసుకొద్దాం రిటర్న్ అని చెప్పి బయలుదేరారు. బానే ఉంది. వీళ్ళు చక్కగా హ్యాపీగా ఇజ్రాయేలీలు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎర్ర సముద్రం వచ్చింది. అరే ఇదేంటి ఎర్ర సముద్రం అని చెప్పి చూస్తున్నారు. ఈలోపు గుర్రాల సౌండ్ వినపడి వెనక్కి తిరిగారు.
వెనక్కి తిరిగి చూస్తే Arrow. ఫరో గారు వస్తున్నారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. ముందేమో పెద్ద సముద్రం, వెనకాలేమో శత్రువులు. వాళ్ళకి దొరికారంటే సౌటు. అవునా కదా? ముందుకెళ్తే జస్ట్ పంపియండి అని అడిగినందుకే ఆయన గడ్డిని కట్ చేసి మీరు ఇంకా కష్టపడండి అని చెప్పి హింసలు పెట్టాడు. అలాంటి వాళ్ళు పారిపోయి వస్తుంటే ఆయన మామూలుగా వదులుతాడా? ఇంకా టార్చర్ చేస్తాడు కదా. ఇంక వీళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళారు? మోషే దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మోషే, అక్కడ ప్రశాంతంగా ఉన్నాం కదా, ఎందుకు ఇక్కడికి లాక్కొచ్చావు మమ్మల్ని? మేము నిన్న ఆ రోజే చెప్పాం కదా, ఆ రోజు గడ్డి గురించి ఫరో గారు మీకు గడ్డి అనుకో అంటే ఇజ్రాయేలీలు అందరూ మోషే దగ్గరికి వెళ్ళి, ఎందుకు మాకు ఈ గోల, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పాను గుర్తుందా? ఆ రోజే అన్నాం కదా, నువ్వు మా జోలు రాకు వెళ్ళిపో అని. మమ్మల్ని లాక్కొచ్చావు. ఇప్పుడు ఆ ఫరో గాడేమో రథాలు వేసుకొని వస్తున్నాడు, మేము చచ్చిపోతాం, ఏంది మా పరిస్థితి, అసలు ఎందుకు తెచ్చావు అని చెప్పి మోషే గారి మీదకి. ఇంకా మనం కార్పెట్ నుండి చూస్తానే ఉన్నావా? మోషే గారు మీదకి సరే వాళ్ళు వస్తున్నారమ్మా, వస్తున్నారు. ఆన్ ది వే. అది ఎడారి, అర్థమవుతుందా? చెట్లు ఏమన్నా ఉంటే అడ్డంగా ఉండి కనపడదు. ఎడారిలో నువ్వు ఆ చివరి నుండి వస్తున్నా కానీ కనపడతారు. నేను ఆల్రెడీ మీకు ఈ చాప్టర్లు అన్నీ చెప్పానా లేదా? మళ్ళీ చెప్తున్నాను, మీరు వినాలి. ఎక్కడున్నాం? రథాలు వేసుకొని వస్తున్నారు. ఇంకా మోషే దేవునికి మొరపెడితే దేవుడు ఏమంటాడు? మోషే నువ్వు నీ చేతులు పైకెత్తు, కర్రను పైకెత్తు అంటే మోషే అలా ఎత్తంగానే దేవుడు తూర్పు గాలి చేత ఎర్ర సముద్రాన్ని చేతులు పెట్టు. ఎందుకు ఇంత నుండి అందులోకే చూస్తున్నావు? ఏమన్నా ఉందా? మరి ఎందుకు అలా? అందుకే ముందుకు జరుగురా, పడట్లేదు అన్న. ఎక్కడ ఉన్నాం? రెండు పాయలు అయ్యి నేల. మామూలుగా మీరు ఒక ఏమంటారు, ఒకప్పుడు, ఇప్పుడు ట్యాప్ సిస్టమ్ వచ్చినాయి కానీ మేము చిన్నప్పుడు ట్యాప్ సిస్టమ్స్ అంతగా లేవు. మేము చిన్నప్పుడు అంటే జాయిన్ అయ్యి పురాతనమైనడో అనుకోకండి, మీ అంత అప్పుడు కూడా కాదు, ఆ ఏజ్లో అనుకుంటా. అప్పుడు ఏముండాయంటే తొట్టెలు అనుకుంటా, తొట్టె వాటర్ డ్రమ్స్ ఉండేవి. ఆ డ్రమ్స్ లో వాటర్ కంటిన్యూస్ గా స్టోర్ అవుతూనే ఉంటుంది. ప్లాస్టిక్ బ్లూ కలర్ అనుకో, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం. హాయిగా కొంతమంది ఇళ్ళల్లో ఎలా ఉంటాయంటే అది లోపలంతా పాచి పట్టుకుపోయి అలా ఉంటుంది, కంటిన్యూస్ గా వాటర్ ఉండటం వల్ల. అలాంటిది ఎర్ర సముద్రం కూడా కంటిన్యూస్ గా వాటర్ ఉండటం వల్ల ప్రతి అదే ఏమంటారు నేల మీద కదా వాటర్ ఉండేది. ఓషన్స్ అన్నా లేక్స్ అన్నా ఇలా వెళ్తే దానిలో గాలి వేస్తారు అనుకో, జర్రని పడతారు. అవునా? తెలీదు అటుండ. కానీ అదంతా ఆరిపోయిందంట, నేల ఆరిపోయింది. ఆరిన నేల పైన నీటి గోడల మధ్యలో తైన రసంలో ఆరిన నేల నీటి గోడలు అలా అయింది. ఆ ఎర్ర సముద్రం చక్కగా వే వచ్చింది. ఇలా అందరూ ఇంకా హడావుడిగా ఫరో గారు వస్తున్నారు కదా. మళ్ళీ లెట్ మీ ఫినిష్ మ్యాన్, ఎందుకు అంత తొందర? ఇలా అందరూ దాటారు, బాగానే ఉంది. ఈలోపు ఫరో గారు కూడా దగ్గరకు వస్తున్నారు. వీళ్ళు దగ్గరకు వచ్చే టైంకి రథ చక్రాలన్నీ ఊడిపోతున్నాయంట. రథానికి ఉన్న చక్రాలు ఊడిపోతుంది. అప్పుడు కొంతమంది అధికారులు, మనం ఇజ్రాయేలీలతో కాదు యుద్ధం చేస్తుంది, ఇక్కడ దాకా వస్తే రథ చక్రాలు ఉట్టమేంటి, ఇంత దూరం బాగానే ఉంది కదా, మనం వాళ్ళ ఖచ్చితంగా దేవునితోనే మనం యుద్ధం చేస్తున్నాం అని చెప్పి రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయ్యానకి వెళ్ళే లోపు
వీళ్ళందరూ ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చేసారు. అయ్యో. ఈలోపు మోషే గారు ఛేదించారు. ఆ వాటర్ అన్ని కూలిపోయారు. వాళ్ళందరూ మునిగిపోయారు. సో సాడ్ కదా. ఫరో గారు అవుట్. ఫరో గారు చూపిస్తా. అలాగా మన ఇన్ని రోజులు చెప్పుకుంటున్న ఫరో గారు మృతి చెందారు. చాలా సాడ్. చాలా చనిపోయారు. చనిపోయారు. బాధగా ఉంది. చనిపోయినప్పుడు నవ్వు కూర్చొని ఏడుస్తావు. చక్కగా ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటారు. అదే ఎర్ర సముద్రానికి ముందేమో తిట్టారు. దాటంగానే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కగా దేవునికి పాటలు పాడుతున్నారు. స్త్రీలందరూ పాట పాడతారు. అది మీకు నిర్గమకాండంలో ఉంటుంది, రెఫరెన్స్ చెప్తాను. స్త్రీలందరినీ మోషే గారి అక్క ఎవరు మిరియాము లీడ్ చేస్తుంది. అలా పాట పాడారు. ఓకేనా? అలాగా వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. బానే ఉంది. అలా వెళ్తున్నారు. వెళ్తూ 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 ఉండగా వాళ్ళకి దాహం వేసింది. వాటర్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి? వాటర్ అవుతున్నాయి అని చెప్పి అలా ముందుకు వెళ్తుంటే ఒక స్థలంలోకి వచ్చారు. ఆ స్థలం పేరు మారా. ఎలాగన్నా గుర్తుపెట్టుకోండి. ఆ స్థలం పేరేంటి? మారా. మారా అంటే చేదు అని అర్థం. ఏంటి? చేదు అని అర్థం. ఆ మారా చక్కగా వీళ్ళకి వాటర్ అవుతున్నాయి. చక్కగా ఏదో కనపడింది. వాటర్ ఉన్నాయి అందులో. వీళ్ళు ఏం చేస్తారు? జనరల్ గా ఎవరన్నా తాగుతారు. అలా తాగారు, అలా వస్తారు. ఎందుకు? ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చారు. మమ్మల్ని ఎందుకు లాక్కొచ్చావు? చక్కగా ఐగుప్తులో బాగానే ఉన్నాం కదా. సేమ్ స్టోరీ. మోషే గారు దేవునికి ప్రార్థించారు. సేమ్ స్టోరీ. దేవుడు చెట్టును చూపించాడు. ఆ చెట్టును తీసుకెళ్ళి ఆ నదిలో వేయి అంటాడు. ఆ చెట్టును తీసుకెళ్ళి, చెట్టు అంటే ఓ బిగ్ ట్రీ అని ఊహించుకోకు. ఎలాంటిది? మేబీ ఇక్కడ ఉందే అలాంటి ట్రీ. ఈజీగా పీకగలిగే ట్రీ అనుకోండి. ఆ ప్లాంట్ నాన్న, ప్లాంట్. ఆ ప్లాంట్ తెచ్చి ఆ మారాలో వేస్తారు. మారా అంటే చేదు. అప్పుడు ఆ చెట్టు వేయంగానే ఆ చేదైన వాటర్ అన్ని చాలా స్వీట్ గా అయిపోయినాయి. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గనపరిచినావు అని ఉంటది పాట. మారా చేదైన వాటర్ ని దేవుడు ఎలా చేశాడు? స్వీట్ గా మార్చాడు. అలాగా వాళ్ళు వాటర్ తాగారు. తర్వాత ఏం జరిగింది అనేది we will be discussing in the next class. నెక్స్ట్ వీక్ వర్క్షీట్ చేద్దామని. ఎంతమంది బయలుదేరారు? 6 men. ఎలా బయలుదేరారు? అలాగే నడుచుకుంటా కూడా బయలుదేరారు. అర్థమైందా? ఫరో ఎన్ని రథాలు వేసుకొచ్చాడు? 600. శ్రేష్టమైన షుడ్ బి హైలైటెడ్. బెస్ట్. ఎందుకు అయ్యో తను ఇరిటేట్ చేస్తావు? నువ్వు సరి కూర్చో. నీకేం చెప్పాను? ఫింగర్ తీయొద్దని చెప్పా కదా. 600 బెస్ట్ రథాలు, శ్రేష్టమైన రథాలు. CHORITES. షారైట్స్ ఏదో అంటారు.
I am unable to pronounce it properly, so I have spelled the spelling. Okay. టాలెంట్ ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదురా. 14వ అధ్యాయం అంతా ఉంటుంది అనమాట. వీళ్ళు ఎర్ర సముద్రాన్ని అలా దాటారు. 15వ అధ్యాయంలో వీళ్ళు దేవుణ్ణి ఎలా పాట పాడారు అండ్ ఆల్సో మారా గురించి ఉంటుంది. ఓకేనా? 13వ అధ్యాయంలో ఏమో ప్రిపరేషన్ అన్నమాట. గోల్డ్, ఐగుప్తి అదే మోషే యోసేఫ్ గారి ఎముకలు అండ్ ఆల్సో మేఘస్తంభం, అగ్నిస్తంభం, ఫింగరింగ్ ఇదంతా ఉంటుంది. ఓకేనా? క్లియరా? అదనమాట ఇవాళ లెసన్. నెక్స్ట్ వీక్ మన్నా గురించి, పూరేడు పిట్టల గురించి అండ్ ఆల్సో మళ్ళీ మోషే గారు మామ ఎవరు? ఇత్రో గారు వస్తారు మళ్ళీ మోషే దగ్గరికి. మోషే గారి దగ్గరికి ఎవరు వస్తారు? ఇత్రో వస్తారు. కొన్ని సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మోషే ఫాలో అవుతారు. అయ్యే సలహాలు అనేది విల్ బి డిస్కసింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అండ్ ఆల్సో బండ నుండి నీళ్ళు వస్తాయి. మళ్ళీ వీళ్ళు అమాలేకీల మీద, మీకు అప్పుడెప్పుడో చెప్పాను, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు అమాలేకీలు వాళ్ళ మీద దాడి చేశారు అని. అదేంటో వి విల్ బి డిస్కసింగ్ నెక్స్ట్ వీక్ ఇన్ డీటెయిల్ అన్నమాట. ఇంత పెద్దది కూడా ఇంత చిన్నది చేసే టాలెంట్ ఎవరికి ఉంది కాబట్టి యూ నో నీడ్ టు వరీ. ఓకే. తర్వాత సీనాయి పర్వతం మీద దేవుడు దిగి వస్తాడని అప్పుడెప్పుడో చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాం. ఇక్కడ బోర్డు పెట్టి దాన్ని జాయిన్ అలా రివైజ్ చేస్తాడు. ఎందుకంటే ఆ స్టోరీ మీకు బాగా గుర్తుంది కాబట్టి. ఓకేనా? మోషేని నేను చెప్పాలనుకుంటే 6 నెలలు చెప్పొచ్చు అబ్రహాం లాగా, కానీ ఎందుకులే చెప్పేందే కదా అని చెప్పి ఇలా ఫినిష్ చేస్తున్నా. ఓకేనా? ఇదన్నమాట మన అప్కమింగ్ వీక్స్ ప్లాన్. ఇప్పుడు మనం అసైన్మెంట్ చేద్దాం. నాన్న అది ఆఫ్ చేయి.